హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో మనం జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ క్వశ్చన్స్ని ఏ విధంగా అడగాలో చెప్పు. ఖచ్చితంగా. సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ ప్రశ్నలు అడగడానికి డిడ్ మరియు నాట్లను కలిపి డిడ్ంట్గా ఉపయోగిస్తాము. డిడ్ంట్ను వాక్యం ప్రారంభంలో ఉంచాలి. ఉదాహరణకు, డింట్ యు గో టు ద స్టోర్ యెస్టర్డే అంటే మీరు నిన్న దుకాణానికి వెళ్ళలేదా అని అర్థం. మీరు కొన్ని ఉదాహరణలు వినాలనుకుంటున్నారా? కొన్ని ఉదాహరణలు వినాలనుకుంటున్నాం. ఆ ఉదాహరణలలో ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా చూసుకో. ఖచ్చితంగా. డిడ్ంట్ ఐ టెల్ యూ అబౌట్ ద మీటింగ్ అంటే నేను మీకు సమావేశం గురించి చెప్పలేదా? డింట్ వి గో టు ద పార్క్ లాస్ట్ వీక్ అంటే మేము గత వారం పార్కుకు వెళ్ళలేదా? డింట్ యూ బ్రింగ్ యువర్ అంబ్రెలా అంటే మీరు మీ గొడుగు తీసుకురాలేదా? డింట్ దే కాల్ యూ యెస్టర్డే అంటే వారు మీకు నిన్న ఫోన్ చేయలేదా? డింట్ హీ లైక్ ద గిఫ్ట్ అంటే అతనికి బహుమతి నచ్చలేదా? డింట్ షీ ఫినిష్ హర్ హోంవర్క్ అంటే ఆమె తన హోంవర్క్ పూర్తి చేయలేదా? డింట్ ఇట్ రెయిన్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వర్షం పడలేదా? క్లీన్ అనే వెర్బ్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు చెప్పు. క్వశ్చన్స్. ఖచ్చితంగా. డింట్ ఐ క్లీన్ ద కిచెన్ యెస్టర్డే అంటే నేను నిన్న వంటగది శుభ్రం చేయలేదా? డింట్ వీ క్లీన్ ద హౌస్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్ అంటే అతిథులు రాకముందు మేము ఇల్లు శుభ్రం చేయలేదా? డింట్ యూ క్లీన్ యువర్ రూమ్ దిస్ మార్నింగ్ అంటే మీరు ఈరోజు ఉదయం మీ గది శుభ్రం చేయలేదా? డింట్ దే క్లీన్ ద పార్క్ ఆఫ్టర్ ద పిక్నిక్ అంటే విహారయాత్ర తర్వాత వారు పార్కును శుభ్రం చేయలేదా? డింట్ హీ క్లీన్ హిస్ కార్ లాస్ట్ వీకెండ్ అంటే అతను గత వారాంతంలో తన కారు శుభ్రం చేయలేదా? డింట్ షీ క్లీన్ ద విండోస్ అంటే ఆమె కిటికీలు శుభ్రం చేయలేదా? డింట్ ఇట్ క్లీన్ ద ఫ్లోర్ ప్రాపర్లీ అంటే అది నేలను సరిగ్గా శుభ్రం చేయలేదా? కంప్లీట్ అనే వెర్బ్ని తీసుకో. ఖచ్చితంగా. డిడెంట్ ఐ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం అంటే నేను సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయలేదా? డిడెంట్ వి కంప్లీట్ ద రేస్ అంటే మేము పరుగును పూర్తి చేయలేదా? డిడెంట్ యు కంప్లీట్ యువర్ హోంవర్క్ అంటే మీరు మీ హోంవర్క్ పూర్తి చేయలేదా? డిడెంట్ దే కంప్లీట్ ద టాస్క్ అంటే వారు పనిని పూర్తి చేయలేదా? డిడెంట్ హీ కంప్లీట్ ద బుక్ అంటే అతను పుస్తకం పూర్తి చేయలేదా? డిడెంట్ షీ కంప్లీట్ ద టెస్ట్ అంటే ఆమె పరీక్ష పూర్తి చేయలేదా? డిడెంట్ ఇట్ కంప్లీట్ ద ప్రాసెస్ అంటే అది ప్రక్రియను పూర్తి చేయలేదా? ఫినిష్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. డింట్ ఐ ఫినిష్ ద రిపోర్ట్ ఆన్ టైం అంటే నేను సమయానికి నివేదిక పూర్తి చేయలేదా? డింట్ వి ఫినిష్ ద గేమ్ అంటే మేము ఆట పూర్తి చేయలేదా? డింట్ యు ఫినిష్ యువర్ లంచ్ అంటే మీరు మీ భోజనం పూర్తి చేయలేదా? డింట్ దే ఫినిష్ ద మూవీ అంటే వారు సినిమా పూర్తి చేయలేదా? డింట్ హీ ఫినిష్ హిజ్ వర్క్ అంటే అతను తన పని పూర్తి చేయలేదా? డింట్ షీ ఫినిష్ ద బుక్ అంటే ఆమె పుస్తకం పూర్తి చేయలేదా? డింట్ ఇట్ ఫినిష్ ద టాస్క్ అంటే అది పనిని పూర్తి చేయలేదా? విజిట్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. డింట్ ఐ విజిట్ యూ లాస్ట్ వీక్ అంటే నేను గత వారం మిమ్మల్ని కలవలేదా? డిడెంట్ వి విజిట్ ద మ్యూజియం అంటే మేము మ్యూజియం సందర్శించలేదా? డిడెంట్ యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అంటే మీరు మీ తాతమామలను కలవలేదా? డిడెంట్ దే విజిట్ ద ఐఫిల్ టవర్ అంటే వారు ఈఫిల్ టవర్ సందర్శించలేదా? డిడెంట్ హీ విజిట్ ద డాక్టర్ అంటే అతను డాక్టర్ను కలవలేదా? డిడెంట్ షీ విజిట్ హర్ ఫ్రెండ్ ఇన్ ద హాస్పిటల్ అంటే ఆమె ఆసుపత్రిలో తన స్నేహితురాలిని కలవలేదా? డిడెంట్ ఇట్ విజిట్ ద సేమ్ వెబ్సైట్ అంటే అది అదే వెబ్సైట్ను సందర్శించలేదా? కన్సల్ట్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. డిడెంట్ ఐ కన్సల్ట్ యూ బిఫోర్ మేకింగ్ ద డిసిజన్ అంటే తీర్మానం చేయడానికి ముందు నేను మిమ్మల్ని సంప్రదించలేదా? డిడెంట్ వి కన్సల్ట్ ది ఎక్స్పర్ట్ అంటే మేము నిపుణుడిని సంప్రదించలేదా? డిడెంట్ యూ కన్సల్ట్ ది మాన్యువల్ అంటే మీరు మాన్యువల్ సంప్రదించలేదా?
డిడెంట్ దే కన్సల్ట్ దేర్ లాయర్ అంటే వారు తమ న్యాయవాదిని సంప్రదించలేదా? డిడెంట్ హీ కన్సల్ట్ హిస్ డాక్టర్ అంటే అతను తన వైద్యుడిని సంప్రదించలేదా? డిడెంట్ షీ కన్సల్ట్ హర్ అడ్వైజర్ అంటే ఆమె తన సలహాదారుని సంప్రదించలేదా? డిడెంట్ ఇట్ కన్సల్ట్ ది డేటాబేస్ అంటే అది డేటాబేస్ సంప్రదించలేదా? ఓకే, లిజన్. లిజన్ అనే వెర్బ్ని ఉపయోగించు. ఖచ్చితంగా. డిడెంట్ ఐ లిసన్ టు యూ యెస్టర్డే అంటే నేను నిన్న మీరు చెప్పింది వినలేదా? డిడెంట్ వి లిసన్ టు ద రేడియో అంటే మేము రేడియో వినలేదా? డిడెంట్ యూ లిసన్ టు ద మ్యూజిక్ అంటే మీరు సంగీతం వినలేదా? డిడెంట్ దే లిసన్ టు ద టీచర్ అంటే వారు ఉపాధ్యాయుడు చెప్పింది వినలేదా? డిడెంట్ హీ లిసన్ టు ద న్యూస్ అంటే అతను వార్తలు వినలేదా? డిడెంట్ షీ లిసన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆమె సూచనలు వినలేదా? డిడెంట్ ఇట్ లిసన్ టు ద కమాండ్ అంటే అది ఆదేశం వినలేదా? ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, డింట్ ఉపయోగించినప్పుడు కూడా వెర్బ్ ఫామ్ వన్ని ఉపయోగించాలి. ఎక్కడైనా డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ వన్నే మనం ఉపయోగించాలి. ఓకే, థ్యాంక్ యూ జెమినై ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.